బంగినపల్లి కాయలు అనమాట. టేస్ట్ ఎలా ఉంటాయి అని అడిగితే ఒక కాయ ఇచ్చారు తినమని. చూస్తాం ఎలా ఉందో తిని చెప్తాను మీకు. ఇప్పుడు ఎలా అయితే బాగుంది అంటున్నారు, కానీ మనం తింటే కానీ చెప్పం ఎలా ఉందో. చాలా స్వీట్ ఉంది. ఏం లేదు కానీ బంగినపల్లి తొక్క గట్టిగా ఉందా? మెడిసిన్ కొడితే ఫస్ట్ పడుకోండి. మెడిసిన్ కొడతలేదు, మందులు కొట్టలేదా? మందులు కొట్టలేదంట. మీదేనా తోట? పేరు చెప్పు. ఏం పేరండి? ముత్యాలరాజు గారు. ముత్యాలపల్లిలో ముత్యాలరాజు గారు. పేరుపాల. ఇది మంచి రంగు వచ్చింది చూడండి కాయ. మామిడిగా మాత్రం బాగుందండి. ఎంత మగులుతూరే. ఇదే పెట్టుబడి లాభంలా ఉన్నట్టుంది. ఏం ఖర్చు లేదు కానీ లాభం బాగానే వస్తుంది. కాయ 40 రూపాయలు అమ్మితే ఈ చెట్టుకి దగ్గర 5,000 వస్తుంది. ఇదేదో వ్యాపారం బాగుందండి. అంటే పెద్ద కోయండి 5 రోజులు పంపించాలండి. టైర్ కాయలు కావాలా, సైజు లేతకాయలు కావాలి చెప్పండి. ఇది కూడా కక్కలేదు. పర్లేదా మరి? మనం వెళ్ళినప్పుడు చెట్లు వాళ్ళు చెప్పిన మాట అనకూడదు. మనకి ఏవి నచ్చుతాయి పెద్దకాయలు చూసి కోసేస్తాం అంతే. వాళ్ళ ఎండకి రంగు వచ్చిందని చెప్తారు, మీరు అలాగే ఉండి ఆగిపోయారు అనుకో, మీరు చిన్నకాయలు వచ్చేస్తాయి. ఇలా పెద్దకాయలు కావాలంటే కోసేసుకుంటాం అంతే. కాయలు తన్ని కారు డిక్కీలో పెడుతున్నాము. అండ్ అయిపోయినాయి. ఎప్పుడే ఎన్ని కాయలు అయ్యి లెక్కట్లేదు. సరిపోయి